ఆర్గస్ మీడియా. ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ వద్దకు వచ్చాం. సో ఈ షుగర్ ఫ్యాక్టరీ వద్దకు ఈ చుట్టుపక్కల 3 నియోజకవర్గాలకు చెందిన రైతులంతా కూడా తాము పండించిన చెరుకును తీసుకొచ్చి షుగర్ ఫ్యాక్టరీ వద్దకు వచ్చారు. సో ఇక్కడ ఉన్న రైతులను అడిగి వారికి ఏ విధంగా గిట్టుబాటు ధర లభిస్తుంది అనే విషయాలను రైతులను అలాగే రైతు సంఘం నాయకులను అడిగి తెలుసుకుందాం. ఏ ఊరు నుంచి వచ్చారు? శ్రీరంపట్నం నుంచి అండి. ఎక్కడది? చోడవరం పక్కన అంకుపాలు. ఎన్ని ఎకరాల్లో పండించారు? 3 ఎకరాలు. 3 ఎకరాలు చెరుకు బాగా వచ్చింది దిగుబడి? దిగుబడి బాగానే ఉంది. కాకపోతే మాకు సీట్లు అందలేదు. ఇంకా అదే అక్కడ ఇంకా ఎకరన్నర ఉంది చెరుకు. ఫ్యాక్టరీ ఎప్పుడు కట్టయితే తెలియదు. ఇప్పుడు బండి ఇప్పి సీట్లకి వెళ్తాను మళ్ళీ. మరి ఇస్తారా ఎవరో. మరి ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో పండింది ఇది సరుకు అంతా? ఈ సరుకు అంతే ఒక్కొక్క బండి తోలుకొస్తుంది. ఎకరం అరెకరంలోని ఒక 7 బళ్ళు 8 బళ్ళు. ఎకరానికి ఒక 14 బళ్ళు 15 బళ్ళు అవుతుంది. ఇప్పుడు ఈ చెరుకు అంతా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? చెరుకు ఇప్పుడు తోలుకొస్తాను కదా మా షుగర్ ఫ్యాక్టరీ. ఇప్పుడు ఉన్నదే కదా పూర్వం నుంచి. అలాగే ఎక్కడో తోలుకొస్తాను. ఎంత ఇస్తారు ఇప్పుడు ఈ షుగర్ ఫ్యాక్టరీకి ఇస్తే? షుగర్ ఫ్యాక్టరీ అయితే 3150 రూపాయలు అన్నారు. పిఎస్ అంటే రాజు టొన్నుకి. మరి ఇప్పుడు ఎంత ఇస్తారో 2,500 ఇస్తారు, 2,800 ఇస్తారు తెలియదు. ఇంకా మనకేమి ఇప్పుడు వచ్చి పేమెంట్లు వేయలేవు. లేవు పేమెంట్లు. ఎంత ఇంకా కొరదలు వేయలేదు. కొరదలు ఇల్డి వేయలేదు. కొరదలు కొంతమందికి వేసారట, కొంతమందికి వేయలేదట. మరి మీకు ఇంత పండించినందుకు గిట్టుబాటు ధర వస్తుందండి. గిట్టుబడి 4,000 అయితేనే కానీ రాదు టన్నుకి. లాస్కి అమ్మేసుకుంటారా? లాస్కే మరి ఏం చేస్తాం. ఇటు బెల్లాలకి కూడా అవకాశాలు లేవు. మరి లాస్కే రైతులందరూ. మరి మీకు మీరంతా ఇదే పంట మీద జీవిస్తున్నారా? ఇదే పంట. ఇంకా ఒరే ఇదే సరికే వరి సరికే ఇంకేం లేదు. మరి ప్రభుత్వం మీరు ఏమడుగుతున్నారు? ఏమడుగుతున్నాం, మాకు కొంచెం కల్పించండి. ఫ్యాక్టరీ మూసేయకుండా. మరి ఫ్యాక్టరీ మూసేస్తే ఎంతమంది నష్టపోతారు. ఫ్యాక్టరీ డెవలప్ చేయండి అని మనం చెప్తున్నాం. మరి లేట్ చేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ఏమైపోయారో తెలియదు. ఆ రోజు రైతు ఎన్ని మొక్క అన్నారు. ఫ్యాక్టరీలో మీటింగ్ పెట్టినప్పుడు, ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు ఎన్ని మొక్క అన్నారు. ఇవాళ ఎన్ని మొక్క ఏమైపోయింది? ఈ ప్రజలందరూ ఏమైపోయారు? వాళ్ళు ఓట్లేసి గెలిపించేదాకా మా ఓటు వేయండి, మీ ఇంటి ముక్కు దుడిచేస్తాను, శివుడు దుడిచేస్తాను అన్నాడు. ఇవాళ ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ ప్రభుత్వం ఏమైపోయింది ఏంటండి? కనీసం ఒక్క రైతు గురించి ఇంతమంది ఏడుస్తారు రైతులందరూ. కనీసం ఇలాగ ఎండిపోయిపోతుంది. కనీసం ఏ నాయకుడైనా పట్టించుకుంటాడా? ఏ నాయకుడు పట్టించుకోలేదు. ఆ రోజు సీఎం రమేష్ గారు కనీసం మీకు ఎందుకు నేను ఫ్యాక్టరీని దగ్గరుండి ఆడించేస్తాను అన్నాడు. కనీసం ఈ రోజుకి వచ్చా ఎక్కడుందో ఏముందో తెలియలేదు అడికి. కనీసం బండి వచ్చి ఇవాళ 10 రోజులు అయిపోయింది ఫ్యాక్టరీలోకి. కనీసం పట్టించుకోలేదు. ఇవాళ క్రేన్లు ఆగిపోయినాయి. ఆ ఎండీ ఏం చేస్తాడు? ఆడు ఎంత ఇంచుమించు పోలీసులు పెట్టుకుంటాడు పక్కనే. ఆడు దింగేస్తాడు వైజాగ్లో. ఎందుకంటాడు? మమ్మల్ని ఉద్ధరించడానికే ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. ఎంత ఇస్తున్నారు ఇప్పుడు టన్నుకి? ఎంత రేటు? టన్నుకి 2,500 ఇస్తున్నాడు. కనీసం 3,000 అన్నాడు. 3,000 రూపాయలు ఇవ్వలేదు. 2,500 ఇస్తున్నాడు. రైతుకి ఏమీ కనీసం గిట్టుబాటు లేదు. ముందు సంవత్సరం వేశాడు. ఈ సంవత్సరం అసలు ఏమీ లేదు, పూర్తిగా లేదు. ఆడితే నచ్చినట్టు వాడుతుండో, లేకపోతే మలాస కలాస అంతా కిందకు వదిలేతున్నాడు. రైతు కింద అలో పొలం ఏడుస్తున్నారు. ఎంత ఇస్తే గిట్టుబాటు ధర? మాకు 3,500 ఇస్తే గిట్టుబాటు అవుతుంది. ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు? 6 ఎకరాలు పండిస్తామండి. ఏ ఊర్లో పండిస్తున్నారు? అజ్జనగిరి అండి. చోడవరం అండి. మరి మీ కుటుంబం అంతా ఈ వ్యవసాయం మీద ఉన్నారు. చదువుకోలేదండి మేము. అదండి వ్యవసాయం మీదే. మాకు గిట్టుబాటు ధర లేదండి. కంపెనీ యాజమాన్యం అడిగితే ఏం చెప్తున్నారు? కంపెనీ యాజమాన్యం అడిగితే ఇలాగండి చెప్తాడు. ఓడి మనీ జీతాలు ఇవ్వలేదని చెప్పేసి ఎవరంతరాలు మొత్తం మానేశారు పూర్తిగా. వర్కర్ లేరు, ఏమీ లేరు. వాళ్ళు నచ్చినట్టు వాడుకుంటారు, వాళ్ళు నచ్చినట్టు వదిలేస్తున్నారు. ఈ రైతులందరూ అలో పొలమ్మని ఆడడం. వీళ్ళేమో దేవుడు అని ఇక్కడ ఇలాగ చూడండి ఎలాగ పెట్టారు. వాళ్ళు ఇలా పెట్టుకుని ఏడవలసి వస్తుంది. ఇలా ఉదయం నుండి సల్దానం పొన్నూరు నుండి కూడా వచ్చారు. ఎక్కడెక్కడో ఉన్న కాటాల నుండి వచ్చారు. కనీసం వాళ్ళకి ఏమైనా గింజ నీళ్ళు కూడా లేవు. అలాంటి ఒక్క నాయకుడని పట్టించుకోలేదు. ఈ పక్కన ఉన్నాడు ఏంటి రాజుగారు ఉన్నారు, పక్కన అతల బండారు సత్యనారాయణ ఉన్నారు. ఈ రోజుకి వచ్చి కనీసం ఎలాగుందో, ఏ విధంగా ఉందో ఒక్క నాయకుడు కూడా అడగట్లేదు. ఎందుకండి ఈ నాయకం? రైతు ఎన్నుముక్క అంతండి. అది ఎన్నుముక్క నిరిసి తినడానికి ఏంటండి? కనీసం ఎవడైనా పట్టించుకుంటాడా? పట్టించుకోలేదు. ఎందుకండి ఇది? మీరు ఎన్ని ఎకరాల్లో పండించారు? నేను పండిస్తానండి. పండించడానికి 3 ఎకరాలు పండిస్తాను. కానీ పండించిన సుఖమేట ఉందండి. ఇది రైతు అంతా మొత్తం పోతాను రేటులో. అంటే రైతు వ్యవసాయం చేయడానికి ఈ సాధన ఉడిపోయేది ఉండలేదు. ఉండికాడికి అంతా కాస్త కోస్త భారీ సొలకొంటారు అంతే. పేట తిప్పుతాడు ఆశ్రయం లేవు.
ఏ విషయానికి సరి చేయడానికి చెందామనే ఆలోచన లేదు. వ్యవసాయం తోట ఉన్నది కూడా రైతుడు ముందుకు రాలేదండి. ఇప్పటికి 15 రోజులు పేమెంట్ చేస్తాడు. పేమెంట్ అనేది మనిషి నేడు ఇక్కడ ఉన్నోడికి దిక్కు దివానండి అక్కడ పోయింది. ఉత్తరాంధ్రలో ఇదే చక్కెర పరిశ్రమ అంటే ఇది ఒకటే ఉంది కదా. సో మరి మీరు చెరుకు పండిస్తున్నారు, మరి ఏం చేస్తారు? చెరుకు పండించమండి. నేను ఇక్కడ పండించడానికి నిర్ణయం మొత్తం మానేసి నిర్ణయించుకున్నాం. చెరుకు ఉన్నందుకు దవ్వకి కూడా ఉంచలేదు లేదు. ఇక ఉడిద్దామని ఆలోచన కూడా లేదు రైతుకి. తోటాన్ని చెరుకు ఉండడానికి ఆలోచన లేదంతే. పూర్తి డిపెండ్ అయిపోయినాం, అవసరం లేదనేసి. ప్రత్యామ్నాయం ఏంటి, ఏమేద్దాం అనుకుంటున్నారు? ఏంటండి ప్రత్యామ్నాయం ఏమేద్దాం? తర్వాత అంతే ఏంటి వరిసేనో లేకపోతే మినపసేనో లేకపోతే పెసరచేనో ఏదో ఒకటి ఉడుచుకుంటాం కదా. నేను దాలో ఉడుచుకుంటాం. ఈ నీరు ఎలాగ ఉంది, చెల్లెళ్ళు ఉంది, దారిపల్లి డామ్ రొంగలాడు కోటపాడు మండలం. అందువల్ల మాకు ఇబ్బంది ఏది ఏదైతే దాలం ఏది ఉడుచుకుని ఏదో చేద్దాం ఆలోచనలో ఉన్నాం. ఎన్ని రోజులైంది మీరు ఈ చెరుకు తీసుకొచ్చి ఇక్కడికి? నిన్న వచ్చింది. నిన్న ఉదయం సాయంత్రం వరకు అవుతుంది చూడండి. నిన్న వర్షం పడిపోయింది, రాత్రి వెళ్ళిపోయింది. తీరా మోసి 10 రోజులు అవ్వచ్చు, 4 రోజులు అవ్వచ్చు, 8 రోజులు చెప్పలేము గ్యారంటీ అన్న. ఇప్పటికి కూడా 2 బళ్ళు కూడా పెట్టుకొని ఎడుతాను జనాలు అంతా. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు మీ సమస్య ఏంటి చెప్పండి? మాది చోడవరం మండలం జుత్తాడ గ్రామం అండి. ఈ యొక్క షుగర్ ఫ్యాక్టరీ 1956లో స్టార్ట్ అయింది. దీనికి 3 నియోజకవర్గాలు 3 ఎమ్మెల్యేల తాలూకా చెరుకు వస్తుంది. ఒకటి అనకాపల్లి నియోజకవర్గం, అక్కడ తుంపాల ఫ్యాక్టరీ ఆగిపోయిన తుంపాల నుంచి, ఇటు మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి నుంచి, చోడవరం నియోజకవర్గం రావుకత రొల్లుగుంట మండలంలో సుమారుగా 18 కాటలు 17 కాటలు ఉన్నాయి. ఈ యొక్క 3 నియోజకవర్గాల నుంచి ఇక్కడ చెరుకు వస్తుంది. కనీసం చెరుకు పండించడానికి ఒక రైతుకు సంవత్సరం టైం పడుతుంది. చెరుకు ఒక గిట్టుబాటు ధర కిట్టకపోయినా ఇక్కడ ఉన్న రైతులకు అదే పంట ఆధారం అయ్యి కేవలం పండిస్తుంటారు. రెండో పనికి వెళ్ళలేక, వాళ్ళ సొంత భూములు వదులుకోలేక, ఒక కూలి పనికి వెళ్ళే కన్నా మన పని మనం చేసుకుందాం అనే పని కోసం చేస్తున్నాం తప్ప చెరుకు అయితే ఇప్పుడు గిట్టుబాటు ధర లేదు. అలాగని పేమెంట్లు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కేవలం ఈ సంవత్సరం చెరుకు తోలి ఫ్యాక్టరీ ఆగిపోయి డబ్బులు వచ్చినా పర్లేదు, లేకపోయినా పర్లేదు, దీన్ని ఏమి చేయకూడదని తోలేస్తుంటారు. డబ్బుల గురించి అయితే ఎవరు రైతులు ఆలోచన లేదు. ఎందువల్లంటే అది అడ్డు ఉంది, మళ్ళీనే తీసేస్తే పని అయిపోద్దని ఆలోచిస్తుంటారు. రెండో విధంగా కానైతే అలాగని నెక్స్ట్ ఏడేస్తారంతే. ఏం చేస్తాం, ఏమి వేయకపోతే ఇప్పుడు మద్రాసులు పోయారు, కాశ్మీర్లు పోయారు మేస్త్రి పనికి, అలా పోతారు. లేదా ఫార్మాసిటీ కంపెనీ పోతారు. ఏమీ లేకపోతే ఏం చేయగలరు చెప్పండి. మొన్న ఒక రైతు కొత్తపేట గ్రామంలో మొత్తం రైతుకు అగ్గేసుకున్నాడు, తోటకు అగ్గేసాడు. ఎందుకు అడిచాడు? వాడికి కనీసం ఒక చెరుకు బండి ఒక టన్ను చేయడానికి 2500 2600 గిట్టుబడితే 1000 రూపాయలు చేయడానికి అవుతుంది. తోలడానికి ఎంత అవుతుంది? ఇవన్నీ అందువల్ల ఇంకా రైతుకైతే అసలు కెట్టలేదు. ఈ సంస్థతో మ్యాక్సిమం ఎవరు వడ్డానికి కూడా సహకరించడం చేయరు కూడా. అలాగని మొన్నటి వరకు రైతు సంఘాలు వచ్చాయి, ఆ సంఘాలు కూడా ఏం చేయలేకపోయినాయి. దీనికి గిట్టుబాటు ధర ధర్నాలు చేశారు, వచ్చారు, ఏం చేశారు? ఆ సంఘాల పేరుకి తప్ప మాకు మీడియాలు తీసుకోవడం, ఈ మీడియాలు తీసుకోవడం ఎందుకు అంటే పరిశ్రమ చాలా పెద్దది. చక్కెర పరిశ్రమ అంటే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అంటే చాలా పెద్ద కంపెనీ, ఉత్తరాంధ్రలో నెంబర్ 1 కంపెనీ. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఇప్పుడు పునాది కట్టుకుంటే రైతులు బాగున్నప్పుడు దాని వ్యవస్థ ఎప్పుడు పోయిందంటే గత సంవత్సరంలో 1000 రూపాయల టన్ను అనేది ఒకేసారి 2000 చేశాడు. ఎప్పుడు ఇంచుమించుగా రాజశేఖర టైంలో అది ఒక 5 లక్షల టన్ను ఆడేవారు. టన్నేది వచ్చి ఒక ఫ్యాక్టరీ రోజుకు 3200 ఆడేది. ఈ రోజు 1200 ఆడుతుందంటే పరిస్థితి ఏంటి? ఒక దీని లోపమా, లేకపోతే కార్మికుల లోపమా, లేకపోతే అక్కడ మేనేజ్మెంట్ లోపమా అనేది మాకేమైనా చెప్పగలండి. ఈరోజు నాయకుల లోపమా? గత ప్రభుత్వంలో 90 లక్షలు తెచ్చి ఏదో పేమెంట్ చేసినారు. ఈ రోజుకి కూడా అడ్వాన్స్ ప్రత్యేకంగా పిండి ఇచ్చేవారు, యూరియా అందరికీ, రైతులకు పైపులు ఇచ్చేవారు, అలాగే స్పేర్ పంపులు ఇచ్చేవారు. ఈ యొక్క ఫ్యాక్టరీ నుంచి సబ్సిడీ మీద బయటికి వెళ్ళి కొనుక్కునే కన్నా ఒక పైపు 3000 ఉంటే అక్కడ సబ్సిడీ మీద 2600కి ఇచ్చేవారు 4 అంగుళాల పైపుని. అలాగే యూరియా బస్తా 300 కొంత ఇక్కడ 230 రూపాయలకి ఇచ్చేవారు. అలాగే సబ్సిడీ ఇచ్చేవారు. గత 2-3 సంవత్సరాల నుంచి సబ్సిడీ లేదు. ఈ సంవత్సరంలో అయితే పిండి కోలేదు ఎవరికైనా. ఫ్యాక్టరీ కూడా ఉంటుందని నమ్మకం. మేము అన్ని సదుపాయాలు కలిపితేనే మేమేం చేయగలం. మేము టిక్పాటు ధర లేకపోయినా ఎందుకు చేస్తామంటే ఈ సదుపాయాలు అన్నీ ఉన్నాయి. మా దగ్గరలో ఉన్న ఊరు బయట వెళ్ళిపోలేక వీళ్ళందరూ ఎంతో కొంత అందరూ ఎకరో 2 ఎకరాల భూములు ఉండలే. అలాగే 5 లక్షల టన్నేజీలు రోజుకు 3000 ఆడింది. ఇవాళ 1500 కూడా ఆడలేదు. 1500 ఆడకపోతే రోజుకి మినిమం మేము 2-3 బళ్ళు తిరిగేశారు. వీళ్ళైతే అనుకోవడం నెల రోజులు కూడా ఉండిపోయిన రోజులోనే టాటర్లో. ఈ టాటర్లో నా ఎద్దుల బండి మేమైతే రోజుకో బండి అమ్ముతున్నాం. వాళ్ళు కనీసం అన్నాలు మానేసి ఇంటికాడ పడుకోవడం కూడా కనీసం వాళ్ళు తెలివి ఉండదు. ఎందువల్ల ఏ టైం పూడి పారుతుందో తెలియదు, ఏ టైం తిరుగుతుందో తెలియదు. ఇలా వచ్చింది రైతు పరిస్థితి. దీనికైతే ఈ సంస్థతో మేమైతే మ్యాక్సిమం 99% ఎవరో కూడా ఉండరు. ఎందువల్లంటే ఉడుసును కనీసం ఒక మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు వచ్చి బాబు ఉడండి, మేము వచ్చే సంవత్సరం ఫ్యాక్టరీ తిక్కుతాము, మేము ఏదో మేము కనీసం మాకు ఇప్పుడు ఏదో డబ్బులు లేదు, ఏదో చక్కెర చేయలేదు, లేదు ఇది చేయలేదు అని ఉడమని ఒక్కరు చెప్పలేదు. కనీసం ఫీల్డ్కి కూడా రావట్లేదు.
వాళ్ళు వచ్చి పాపం ఒరే బాబు వాళ్ళు బాధపడలేక చెరుకులు చేయని సీట్ ఇస్తున్నారు. సీట్లు కూడా లేక కొన్ని బళ్ళు ఇక్కడ ఆగిపోయినాయి. అంటే మేము ఏదో విధంగా ఈ సంవత్సరం చెరుకు ఆ మల్లో లేకుండా కనీసం అగ్గెడితే పండించిన పంట అగ్గెట్టకూడదని ఒక ఉద్దేశంతో జనాలు తీసుకొచ్చి చెరుకు రైతులకు ఇచ్చేస్తారు. డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే ఈ సంవత్సరం తోలేస్తారు. నెక్స్ట్ సంవత్సరం అయితే ఎవరు ఉడిచేవాళ్ళు ఎవరు లేరు. ఈ ఫ్యాక్టరీ ఇంచుమించుగా 4 నియోజకవర్గాలు కవర్ చేసుకుంది. 4 నియోజకవర్గాలు, కానీ 4 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికి ఫ్యాక్టరీ స్టార్టింగ్ నుంచి ఏ రోజైతే ఓపెన్ చేశారో ఆ రోజు నుంచి ఇంకో వారం 10 రోజుల్లో కట్టేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు ఇంచుమించుగా వారం 10 రోజులు బండి ఇక్కడ ఉండి అట్లా అవుతుంది. అప్పటి వరకు తిండి తిప్పలు లేకుండా ఏంటంటే దేవులాడుతాం, టైర్ బల్తో సహా టాటర్లతో సహా మేమందరం కూడా. కానీ 4 నియోజకవర్గ ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ మా సమస్యని ఎప్పుడైనా మాట్లాడతారంటే మాట్లాడలేదు. గత ప్రభుత్వం 90 కోట్లు 80 కోట్లు ఇచ్చిందన్నారు. దాన్ని పోనా తీసుకొనైనా ఫ్యాక్టరీనైనా ఆ బాయిలర్ సరిగ్గా చేస్తారంటే అది కూడా లేదు. ఎప్పుడు అయిపోయినా 2-3 రోజులు అయిపోతుంది బాయిలర్ వంటింగ్. వారానికి 4 రోజులు అయిపోతుంది, 2 రోజులు 3 రోజులు తిరుగుతుంది. ఆ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తారని 2 రోజులు 3 రోజులు ఆఫీస్ పరిష్కరిస్తారంటే దాన్ని అసలు పట్టించుకునే నాదులే లేడు. పోనీ చెరుకు తెస్తాడు రైతు, ఆడు మంచివాడు ఆడు చెడ్డేటి చూద్దామని ఒక్క ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకోవట్లేదు. మరి ఇంకా రైతు ఏం చేస్తాడండి? ఒక టన్ను చెరుకు ఒడ్డుకు తేయడానికి 1000 రూపాయలు అవుతుంది. ఒక బండి మీద చెరుకు తేయడానికి 5000 అవుతుంది రైతుకి. ట్రాక్టర్ అద్దె ఇంచుమించు 2000 వరకు ఇస్తాను. అంతే ఎంత అండి? 7000 8,000 అవుతుంది 5 టన్నులకి. ఆ వచ్చేదంతా 5 వేలు 5,000 ఈ 12,500 వస్తుంది. అంతే 8,000. అంతే రైతుకి ఏం మిగులుతుంది? ఒకసారి లెక్క వేయమన్నాడు గవర్నమెంట్ని. ఒకసారి గవర్నమెంట్ లెక్క వేస్తే వాళ్ళకి తెలుస్తుంది. కానీ సొంత భూముల వల్ల చేసుకోలేక మానేయలేక లాస్ వచ్చినా లాభం వచ్చినా దండుకొచ్చినా ఏం జరిగినా సరే ఎలాగోలా పంట పండిస్తాడు. పండించిన దాని రైతు కష్టాన్ని కూడా విలువ కట్టలేదు రైతు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అని ఒకటే. గత ప్రభుత్వంగా రైతు అంటే వాల్యూ లేదు, ఇప్పుడు వాల్యూ లేదు. గత ప్రభుత్వంలోనే రైతుకి ఎంతండి? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది 6,000, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది 7,000, 12,500 రైతు భరోసా. సెంట్రల్ గవర్నమెంట్ 6,000, స్టేట్ గవర్నమెంట్ 7,000, 13,000. అదే ఒక విమర్శించకూడదు, వాళ్ళది కష్టం. ఒక టైలర్కి 10,000, ఒక టైలర్కి 10,000, ఒక బార్బర్కి 10,000, ఒక ఇస్త్రీ బట్టని 10,000. ఏమండి రైతుకి 7,000? ఒకసారి టైలర్ కానీ బార్బర్ కానీ వేరే ఎవరైనా వాళ్ళకి ఇవ్వద్దు నేను అనలేదు, వాళ్ళు ఎంత వ్యతిరేకం కాదు. రైతు ఎండనక ఓనడానికి ఎంత కష్టపడతాడు? ఎండలో ఎండి పని చేస్తాడు, వర్షం వస్తే వర్షంలో తడిచి పని చేస్తాడు. కానీ ఈ సంవత్సరం 365 రోజులు పండించి ఇక్కడ పంట నడుకొస్తే ఇక్కడ మా కళ్ళంటే నీళ్ళు రావట్లేదు, కానీ నీళ్ళు తీస్తాడు. ఇక్కడ రత్తాలు వస్తున్నాయి మాకు. దాన్ని పట్టించుకునే నాదులే లేడు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేల్కొని ఏదైనా ఫ్యాక్టరీ సహాయం చేసి రైతులకేం న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాం. మనం చూస్తున్నాం ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఈ 3 నియోజకవర్గాలకు చెందిన రైతులందరూ కూడా తమ ఎడ్ల బండ్ల మీద ట్రాక్టర్ల మీద పెద్ద సంఖ్యలో వారు పండించిన చెరుకునైతే ఇక్కడ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ చెరుకుని లోపల తీసుకెళ్ళి ఆడించే పరిస్థితి లేదని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే తాము ఎంతో కష్టపడి డబ్బులు తమ కష్టాన్ని వృధా చేసి ఈ చెరుకును ఆడించేందుకు మిల్లు వద్దకు తీసుకొస్తున్నామని, ఈ ఫ్యాక్టరీ దగ్గర తమకు గిట్టుబాటు రావట్లేదని వీరైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 25,000 కుటుంబాలు ఈ పరిశ్రమ మీద ఆధారపడ్డాయని, 5,000 కుటుంబాలు దాదాపుగా ఏదైతే ఈ పరిశ్రమలో పనిచేస్తూ వీరంతా కూడా జీవనం సాగిస్తున్నారని, ఈ పరిశ్రమను మూసివేసినట్లయితే వీరంతా రోడ్డును పడే పరిస్థితి ఉందని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఈ కంపెనీని నిలబెట్టి రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపట్టాలని వీరంతా కోరుకుంటున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, చోడవరం, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.